హాయ్ హలో నమస్తే అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా. ముందుగా అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నేను డైలీ. వెరీ సూన్ నా ఛానల్లో సాంగ్స్ అనేది వస్తున్నాయి, జనవరిలో వస్తున్నాయి నా సాంగ్స్. సో మీకు ఇంకేమైనా సాంగ్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చెప్పొచ్చు, కామెంట్లో చెప్పండి. నేను 100% మీ ప్రతి ఒక్క కామెంట్ని చూస్తాను, ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క కామెంట్ని చూసి మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. ముందుగా అయితే మొన్న ఒక 3 days నుంచి ఈయన యాక్టర్ హీరో శివాజీ టాలీవుడ్ హీరోయిన్ల డ్రెస్సుల గురించి ఒక వీడియో మాట్లాడాడు కదా, అది చాలా అంటే చాలా వైరల్ అయిపోయింది. దాని మీద డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. అసలు మహిళా సంఘాల వీళ్ళు అందరూ వచ్చి డిబేట్లు చేస్తున్నారు. ఆ డిబేట్లు ఏదో స్త్రీలకు వాళ్ళు సపోర్ట్ అని కాదు, సపోర్ట్ ఇస్తలేరని అంటలేను, బట్ వీళ్ళు మాట్లాడిన విధానం గురించి కానీ శివాజీకి మద్దతుగా ఉన్నారు. అసలు శివాజీకి ఎందుకు మద్దతు ఉన్నారంటే శివాజీ చెప్పింది కరెక్టే, బట్ ఒక 2 words సామాన్లు అని చెప్పేసి, పిచ్చి ముండలు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు సామాన్ల ప్లేస్లో ఏది పెడితే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తారు ఆయనకు. ఇప్పుడు సామాన్లు కనబడకుండా అంటే మరి ఏం కనబడకుండా పెట్టాలి, మరి ఏం చెప్పాలి అని చెప్పేసి చాలామంది డిబేట్లో ప్రశ్నిస్తున్నారు. శివాజీ గారికి అయితే ఫుల్ మద్దతు ఉంది. అసలు ఈ టైంలో ఆయన ఈ టాపిక్ ఇవ్వడం కూడా చాలా మంచిదైందని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో అసలు మనం చూస్తున్నాం కొన్ని సార్లు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లకి హీరోయిన్లు ఏ విధంగా డ్రెస్సింగ్ సెన్స్తో వెళ్తారు. అసలు అంత దారుణంగా ఎట్లా తయారైపోయింది కల్చర్. ఏమన్నా ఉంటే షూటింగ్లో చూసుకోవాలి, ఇప్పుడు బయటికి రావద్దు కదా. ఇప్పుడు షూటింగ్లో చేసుకుంటే సినిమా షూట్లో వాళ్ళు డైరెక్టర్ రిక్వైర్మెంటో లేకపోతే సీన్ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఆ డ్రెస్సెస్ అనేది ఉంటుంది, దానికి ఓకే, దానికి కాదంటలేరు. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు అంతమంది పబ్లిక్లో వస్తూ ఉంటారు. ఆ పబ్లిక్లో అసలు ఎట్లా ఉంటుంది, హౌ టు యూ ఫీల్ కంఫర్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు జనాలు ఇప్పుడు అందరూ. ఇప్పుడు మీరు ఏమున్నా, ఇప్పుడు అనసూయ గారు ఒకటే నోరు పెట్టుకొని అరుస్తూ ఉంది. అనసూయ అమ్మ, ఇప్పుడు నీ పిల్లల ముందు నువ్వు చిన్న చిన్న చెడ్డీలు మిడ్డీలు వేసుకొని తిరుగు, మాకు బాధలేదు, కానీ మా ముందుకు రావద్దు కదా, మా పిల్లల ముందుకు రావద్దు కదా, మా పొరగాల ముందుకు రావద్దు. ఇప్పుడు నువ్వు అంటున్నావు ఏ రాజ్యాంగంలో ఉంది రాసి ఉంది అసలు డ్రెస్ అసలు వేసుకోవద్దని చెప్పేసి అంటున్నావు కదా. మరి ఏ రాజ్యాంగంలో ఉందని వీళ్ళు అంటారు కదా, అమ్మాయిలు అట్లా చూడొద్దు ఇట్లా చేయొద్దని అంటే హౌ ఇస్ ఎట్లా ఇది కరెక్ట్? అసలు నువ్వు చూపిస్తున్నావు కాబట్టి మేము చూస్తున్నాం అంటాడు. ఆ టెంప్టేషన్ అనేది మీరు ఇస్తున్నారు కదా, ఈ చిన్న చిన్న డ్రెస్సులను వేసుకొని. రేపులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి అంటే అది మీ వల్లనే, ఎవరి వల్లనో కాదు, మీ వల్లనే. అది ఎవరికైనా తెలుసా? అసలు నిండుగా ఉంటుంది, పచ్చదనం లెక్క, ఒక అడవి లెక్క మంచి పచ్చదనం లెక్క ఉంటుంది. స్త్రీ కనుక నిండుగా బట్టలు వేసుకుంటే శివాజీ గారు చెప్తే, శివాజీ గారిని పట్టుకొని ఇప్పుడు నానా రచ్చగిరుస్తున్నారు. మీరు పోయేది మీ పరువే పోతుంది, ఆయనకేం లేదు. ఆయన ప్రపంచమంతా ఆయనకు ఏం చేస్తున్నప్పుడు